వెరీ వెరీ కాంప్లికేటెడ్. ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్, అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నానంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని. 1% తొందర ఎందుకన్నా? ఎందుకు తొందర? వెయిట్. పోలవరం పనులను పరుగులు పెట్టించడానికి కూటమి సర్కార్ పూర్తి స్థాయిలో సమాయత్తమైంది. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు ప్రతి నెల ఓ సోమవారం పోలవరాన్ని సందర్శించి పనులపై సమీక్షించేవారు. ప్రస్తుతం ఆ కార్యక్రమానికి మళ్లీ పునరుత్తేజం తీసుకొచ్చారు. తాజాగా ప్రాజెక్టు పరిశీలన, భవిష్యత్తులో చేపట్టే పనుల షెడ్యూల్ విడుదల చేసేందుకు చంద్రబాబు పోలవరం రానున్నారు. పోలవరం నిధులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన కీలక ప్రతిపాదనలు, మొదటి దశ నిర్మాణానికి అవసరమైన 12,500 కోట్ల రూపాయలకు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా అన్ని అధిగమించి ఎట్టి పరిస్థితుల్లో కూడా 2027 కల్లా పోలవరం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అటు ఇటు కాదన్నా జూన్ కాకపోతే ఇంకో 2-3 నెలల్లో ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ గర్వంగా ప్రజల దగ్గరికి పోయి చెప్పుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.